అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. ఒక గొప్ప న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మరియు మనీ పవర్ కోచ్. అయితే కొంతమంది ఇప్పుడు న్యూమరాలజీ అనుసరించాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకున్న కొన్ని అసలు చేయాల్సినవి ఏంటో మనం గురూజీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే గౌతమి. బాగున్నారా? ఎస్. సో ఇప్పుడు చాలామంది న్యూమరాలజీని అనుసరిస్తున్నారు. వాళ్ళు మొదటగా అనుసరించాలి అని అంటే చేయాల్సిన మార్పులు ఏంటి, ఏం చేసుకో? ప్రాథమికమైన మార్పు ఏంటి? మొట్టమొదటిగా ఎస్ మేడం, ఎప్పుడైనా మనకి ఈ మన జీవితాలలో ఒక రెండు శాస్త్రాలు బాగా మనతో ముడిపడి ఉన్నాయి. అది నెంబర్ 1 వచ్చేసి మనకు ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం. ఇది లేకుంటే నడవదు అసలే మనకి. ఇది అమ్మమ్మ లాంటిది అనమాట. కొన్ని తరతరాలుగా మన జీవితాలలో ముడిపడి ఉన్న శాస్త్రం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, దీంట్లో ఏమైనా తెలుసుకోవాలనుకున్నాం మనకు, మన పేరు, మన ఊరు, మనం పుట్టిన ఏరియా, మన పుట్టిన టైము నిమిషాలతో సహా, తర్వాత మళ్ళీ నక్షత్రం ఏంది, నక్షత్రంలో పాదం ఏంది, మళ్ళీ మీ రాశి ఏంది, రాశిలో మళ్ళీ ఇంకా కొన్ని వివరాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇస్తే అప్పుడు మనకి దీంట్లో ఒక జన్మ కుండలి తయారవుతుంది ఆస్ట్రాలజీలో. కానీ న్యూమరాలజీలో అలా కాదు. 2 ఆస్పెక్ట్స్ చాలు మనకు న్యూమరాలజీలో. నెంబర్ 1 వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు. ఈ 2 ఇస్తే మనకి న్యూమరాలజీలో లక్ష్మీ యంత్రం అని చెప్పేసి మన దగ్గర లక్ష్మీ యంత్రం ఉంటుంది. 9 బాక్సెస్, 9 గ్రహాలు కూర్చునే స్లాట్స్ మన దగ్గర రెడీగా ఉంటాయి. దాంట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసామనుకోండి, అందులో మన మిస్సింగ్ నెంబర్ ఏంటి, మనకి ఎక్స్ట్రా ఉన్న నెంబర్ ఏంటి, మన గ్రహచార పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ ఈజీగా బట్టి తెలిసిపోతాయి. దీనికి అనుకూలంగా న్యూమరాలజీలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంది, మన నేమ్ని చెక్ చేసుకోవాలి, మన పేరును చూడాలి. మన పేరును చూడాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది. ఎలా అంటే ఏదైతే మీకు సిరీస్ ఉందో, అంటే న్యూమరాలజీలో 9 సిరీస్ ఉంటాయి డేట్ల వైజ్గా. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, 19, 28 డేట్లు, 4 డేట్లు ఇవి. దీన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తే 1 అవుతుంది. వీళ్ళని 1 సిరీస్ అంటారు. ఈ 1 సిరీస్ లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళకి లక్కీ నెంబర్ ఉంటుంది, శత్రు నెంబర్ ఉంటుంది. వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి 3, 4, 5. వీళ్ళ శత్రు నెంబరు 1, 6, 8. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీ పేరు ఉందనుకోండి, మీ పేరులో అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలని టోటల్ చేయాలి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది. దాన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకుంటే 5 వచ్చిందా, 6 వచ్చిందా, 7 వచ్చిందా, 9 వరకే వస్తాయి, అంతకు మించి రావు. దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తే 9 ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా, మీకు అంతకన్నా మించి ఉండవు. సో మీకు వచ్చినప్పుడు 3, 4, 5లో వచ్చింది అనుకోండి, మీ లక్కీ నేమ్, పర్వాలేదు. 3, 4 కూడా కొంచెం హోల్డ్ చేసేసి 5లో పెట్టుకున్నారనుకోండి, అది మీ లక్కీ నేమ్. అది కాకుండా మీకు 1లో కానీ 6లో కానీ 8లో కానీ వచ్చింది అనుకోండి, అది మీ శత్రు నేమ్. సో న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, పేరు మీకు లక్కీ నెంబర్లో ఉంటే ఓకే, మీరు మంచి వైబ్రేటెడ్గా ఉంటారు. సో మీకు సెలబ్రేషన్స్ మీ పేరులో జరుగుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటారు. కానీ ఆ పేరు బై మిస్టేక్లీ మీకు శత్రు నెంబర్లో ఉంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్తుంది. సో దానికి మనం ఏం చెప్తామంటే, న్యూమరాలజీలో మీరు నేమ్ చెక్ చేసుకోవటం వెరీ 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 ఇంపార్టెంట్. ఇనిషియల్గా నేమ్ చెక్ చేసుకోవాలి. ఆ అక్షరాలు ఎన్ని ఉన్నాయి, వాటికి మళ్ళీ నేమ్ నెంబర్ కూడా వస్తుంది. సో అది మాకు న్యూమరాలజీ కొంచెం నేర్చుకుంటే మీకు అర్థమైద్ది. మన దగ్గర ఫౌండేషన్ కోర్స్ ఉంది, దాంట్లో నేర్చుకుంటే మీకు బేసిక్స్ లో ఇంగ్లీష్ అక్షరాలకు నెంబర్లు ఇచ్చారు మన గురువులు. సో ఒక్కొక్క ABCDలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట. మీ పేర్లో ఉన్న అక్షరాలకు ఒక్కొక్క దానికి ఒక నెంబర్ ఉంటుంది కంపల్సరీ. వాటన్నిటిని వేసుకుని టోటల్ చేసుకుని మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే మీ నేమ్ నెంబర్ అవుతుంది. ఆ నేమ్ నెంబర్ కూడా మీకు లక్కీ నెంబర్ లో ఉండాలి. అప్పుడు మీకు ఈ 2 ప్లేస్లు కలిసిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీ నేమ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటిదాకా మీ పేరు అక్కడే పడి ఉంటుంది. సో దీనికి వైబ్రేషన్ అంటారు. ఈ వైబ్రేషన్ సరిగా లేదనుకోండి, మీ లైఫ్ లో సెలబ్రేషన్స్ జరగవు. ఎస్. కాబట్టి నేమ్ చెక్ చేసుకోండి, మీ నేమ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. ఫస్ట్ మీ సిరీస్ కి లక్కీ నెంబర్లు ఏంటి, లక్కీ నెంబర్ల ప్రకారం మీ పేరు ఉన్నదా లేదా, మీ పేరులో ఏదైనా గందరగోళం ఉందా, ఇది చెక్ చేసుకోవాలంటే చాలా అవసరం. ఇది తెచ్చుకోకపోతే మీరు అక్కడే ఉండిపోతారు. ఏం జరుగుద్ది గురుగారు, అన్ని పేర్లు లేవా, మా పేర్లు అంటే ఉండొచ్చు. మేము అలా మాట్లాడతలేదు. లక్కీగా మార్చుకున్నప్పుడు నీ జీవితం ఎలా మారిపోతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చి ప్రసాద్ బాబు. మామూలుగా ఆ ప్రసాద్ బాబు అని ఉన్నప్పుడు నేను ఎవరికి తెలియదు. మామూలుగా మీరు నాకు తెలుసా, నేను తెలుసా, ఈ మ్యాక్స్ టీవీ తెలుసా, నాకు ఎవరు తెలియదు. నేను ఎక్కడో భద్రాచలం అడవులలో పుట్టా, అక్కడే ఉండేవాడిని, అక్కడే అయిపోయేది, మన కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఎప్పుడైతే నా పేరుని న్యూమరాలజికల్ కనెక్టివిటీ నాకు ఏర్పడ్డప్పుడు, నా పేరు స్టార్ట్ అవుతున్న లెటర్ ఏదైతుందో 8వ నెంబర్ ఉంది దానికి యాదృచ్ఛికంగా. 8 అంటే శనీశ్వరుడు, దాని అధిపతి. సో మళ్ళీ నేను పుట్టింది 8వ తారీఖు, దానికి కూడా అధిపతి శనీశ్వరుడే. ఇద్దరు శనీశ్వరులు ఎమ్మటి ఉంటారు. నేను ముందుకు వెనకలేకపోతాను, వెనక్కి రాలేకపోతానా, ముందుకు పోలేకపోతానా, నాకు అర్థమైంది.
అప్పుడు నేను న్యూమరాలజికల్గా నా పేరుని బాబా ప్రసాద్ విన్ అని మార్చేశాను. సో బాబా ప్రసాద్ విన్ అంటే 14 అక్షరాలు ఉంటాయి, టోటల్ చేస్తే 5 వస్తుంది. దానికి నేమ్ నెంబర్ వేస్తే 42 వస్తుంది. సో నువ్వు 8వ తారీఖు ఎవరైతే జన్మిస్తారో, 8, 17, 26వ తారీఖు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి 5, 6, 8. 8ని కొంచెం మళ్ళీ సైడ్లో ఓల్డింగ్లో అలా ఆడ్ నెంబర్ కదా ఆల్రెడీ, శనీశ్వరుడు అధిపతి పక్కన పెట్టేసుకొని 5, 6లో కనుక మన నేమ్ని, ఫోన్ నెంబర్ని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వీటన్నిటిని కన్వర్ట్ చేసుకొని మార్చుకుంటే ఆటోమేటిక్గా మనం సెలబ్రిటీస్ అయిపోతాం ఆటోమేటిక్గా. నేను కాలేదా? సో నేను మార్చుకున్నాను. నాకు 2 మొబైల్ నెంబర్లు ఉన్నాయి, 5లో ఒకటి 6లో ఒకటి పెట్టుకున్నా నా లక్కీ నెంబర్. నా పేరు అక్షరాలు ఉన్నాయి, ఫస్ట్ లక్కీ నెంబర్ 5లో పెట్టా, నేమ్ నెంబర్ 6లో పెట్టా, అయిపోయింది. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ నెంబర్ అలా పెట్టా, 2 ఉన్నాయి లక్కీ బ్యాంక్ నెంబర్, వాటిని అట్లాగే పెట్టా. వెహికల్ నెంబర్ అలాగే పెట్టుకున్నా, అయిపోయింది. అంతే. బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు కంటిన్యూ డబ్బులు పడుతూనే ఉంటాయి. మొబైల్ సైలెన్స్ లో ఉంది, సౌండ్ వినపడతలేదు మీకు, అలా పడుతూనే ఉంటాయి డబ్బులు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో మీరు కూడా మార్చుకుంటే మీకు కూడా పడుతూనే ఉంటాయి అంతే. సో ఏంటంటే ఎక్కడైతే నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇప్పుడు మ్యాక్స్ టీవీకి ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్, ఒక నెంబర్ రాంగ్ కొట్టాం, అది మ్యాక్స్ టీవీకి పోదు, కాక్స్ టీవీకి పోద్ది, నేను కాదంటాడు. అంతే కదా. ఎక్కడైతే నెంబర్ ఈస్ పర్ఫెక్ట్ దేర్, ద వైబ్రేషన్స్ విల్ బి కంటిన్యూస్ దేర్, అదర్వైజ్ ఇట్ విల్ బి స్టాప్డ్. అంతే. నేమ్ తర్వాత వచ్చేసి మీకు ఇక మొబైల్ నెంబర్ ఉంటుంది, మనం దాన్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఇప్పుడు ఇది ఏంటంటే మీకు మొబైల్ నెంబర్లో ఉండే వైబ్రేషన్స్ని మనం నేమ్కి కనెక్టివిటీ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు నేను మళ్ళీ వివరిస్తాను. ఓకే. సో నేమ్కి సంబంధించిన ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నప్పుడు అద్భుతంగా మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చెక్ యువర్ నేమ్ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్.